ఒక వ్యక్తి ఇసుక లోయలో చిక్కుకుపోయి ఉండడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. 3 రోజులు, 3 రాత్రులు హీరో ఒకే దగ్గర నేల మీద బోర్ల పడుకొని ఉంటాడు. కనీసం చిన్నగా కదలడానికి కూడా భయపడే సిట్యుయేషన్. ఎందుకంటే వెనకాల వందల మీటర్ల లోతైన భయంకరమైన లోయ ఉంటుంది. కింద పడితే బాడీ ముక్కలు ముక్కలు అవ్వడం గ్యారంటీ. ప్రాణాల మీద ఆశతో తన 2 చేతులతో అక్కడున్న ఇసుకను గట్టిగా పట్టుకొని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ ఇసుక చాలా వదులుగా ఉండి తన బరువును మోయలేకపోతూ ఉంటాడు. అప్పుడే సడన్‌గా అతని బాడీ పట్టు తప్పి కిందకి జారడం మొదలవుతుంది. ఆ డేంజర్‌ని గమనించి స్పీడ్ కంట్రోల్ చేయడానికి వెంటనే తన 2 కాళ్ళను వెడల్పుగా చాపుతాడు. ఆ తర్వాత బ్రేకులు వేసినట్లు తలని నేలకేసి బలంగా నొక్కి పడతాడు. దాంతో ఎలాగోలా కష్టపడి కిందకి పడకుండా ఆగుతాడు. భయంతో గుండె విపరీతంగా కొట్టుకుంటూ ఉంటుంది. ఎవరైనా కాపాడతారేమో అని అరవాలని చూస్తాడు. కానీ ఎంత దూరం చూసినా కూడా చుట్టుపక్కల ఒక్క మనిషి కూడా కనిపించడు. ఇంకా లాభం లేదని చెప్పి అంతా అయిపోయింది అనుకునే లోపే బ్యాగ్‌లో ఉన్న మొబైల్ సడన్‌గా రింగ్ అవుతుంది. బ్రతకడానికి ఇదే లాస్ట్ ఛాన్స్ అనుకుని నెమ్మదిగా తన బాడీని బ్యాలెన్స్ చేసుకొని చెయ్యి బ్యాగ్ లోపలికి పోనిచ్చి ఫోన్ తీయడానికి ట్రై చేస్తాడు. అయితే వేలు ఆ ఫోన్‌ని తాకాయో లేదో కుడి చెయ్యి ఒక్కసారిగా బిగుసుకుపోతుంది. బ్యాలెన్స్ తప్పిపోయి మళ్ళీ లోయలోకి స్పీడ్‌గా జారిపోతూ ఉంటాడు. లక్ బాగుండి కరెక్ట్‌గా అంచు దగ్గర బయటికి వస్తున్న ఒక రాయిని పట్టుకొని ఆగుతాడు. చావుకి ఒక్క అడుగు దూరంలో ఉంటాడు. ఈ సిట్యుయేషన్‌లో టెన్షన్ పడకుండా మైండ్‌ని కూల్‌గా ఉంచుకొని ప్రాణాలు కాపాడుకోవడానికి ఒకే ఒక దారి కనిపిస్తుంది. వెంటనే కింద సముద్రంలో ఎగిసిపడుతున్న అలల మీద అతని కన్ను పడుతుంది. తనలో తనేదో గొణుక్కుంటూ ఓకే. ఆ బండరాలను గుద్దుకుంటున్న అలల స్పీడ్‌ని, టైమింగ్‌ని పక్కాగా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్‌గా టైం సెట్ అవ్వగానే ధైర్యం చేసుకొని ఒక పెద్ద అల రాగానే కిందకి దూకేస్తాడు. ఆ నీళ్ళు ఒక కుషన్‌లాగా మారిపోవడంతో డైరెక్ట్‌గా నేలకి గుద్దుకొని చనిపోయే ప్రమాదం తప్పుతుంది. కానీ పైనుంచి పడిన స్పీడ్‌కి నడుము వెళ్ళి ఒక బండరాయికి గట్టిగా తగులుతుంది. ఆ దెబ్బకి అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. నిజానికి ఇక్కడే లక్కు మళ్ళీ కలిసొస్తుంది. ఊపిరి ఆడకముందే త్వరగా మెలుకువ వస్తుంది. తనకున్న శక్తిని మొత్తం కూడగట్టుకుని నెమ్మదిగా ఈదుకుంటూ దగ్గరలో ఉన్న ఒక రాయి మీదకి చేరుకుంటాడు. చావు నోట్లో నుంచి బయటపడిన ఆ హీరోకి కనీసం ఊపిరి పీల్చుకునే గ్యాప్ కూడా దొరకదు. గొంతులో ఇరుక్కున్న నీళ్ళని వెంటనే బయటికి కక్కేసి ఆయాసపడుతూ అలా నేల మీదకి పడిపోతాడు. చాలాసేపటికి శ్వాస నార్మల్ అయిన తర్వాత నెమ్మదిగా లేచి కూర్చుంటాడు. అప్పుడు గమనిస్తాడు. కుడి చేతికి ఎంత డీప్ కట్ అయిందంటే లోపల ఉన్న తెల్లటి ఎముక బయటికి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అది చూసి అతని బాడీ ఒక్కసారిగా జలధరిస్తుంది. కానీ ఇప్పుడు బాధపడి లాభం లేదు. ఎలాగైనా అక్కడి నుంచి బయటపడాలని డిసైడ్ అవుతాడు. ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వేస్తాడో లేదో నడుము కింద భాగం నుంచి ఎముక విరిగినట్లు టక్కుమని ఒక సౌండ్ వస్తుంది. అంతే. ఆ పెయిన్‌కి బలంగా కింద పడిపోయి మళ్ళీ స్పృహ కోల్పోతాడు. ఎంతసేపు అయిందో తెలీదు. సముద్రంలో అలల ఉధృతి పెరుగుతూ ఉంటుంది. ఒక పెద్ద అల వచ్చి బలంగా కొట్టడంతో మళ్ళీ మెలకువ వస్తుంది. నెమ్మదిగా లేవడానికి ట్రై చేస్తాడు. అయితే కాళ్ళు ఏమాత్రం సహకరించవు. ఎందుకంటే పైనుంచి కింద పడిన ఆ స్పీడ్‌కి నడుము, ఎముకలు దారుణంగా విరిగిపోతాయి. కాలి వేలు తప్ప బాడీలో కింద భాగం మొత్తం పక్షవాతం వచ్చినట్లయిపోతుంది. దాంతో భయం పట్టుకుని ఎవరైనా కాపాడతారేమో అని గట్టిగా అరుస్తాడు. నిజానికి అది ఎవరూ లేని ఒంటరి సముద్ర తీరం. ఎంత గట్టిగా అరిచినా కూడా అక్కడి నుంచి ఎలాంటి సమాధానం రాదు. ఇంకా నా పని అయిపోయింది అనుకునే మూమెంట్‌లో బ్రతకడానికి తన దగ్గర ఇంకా ఒకే ఒక దారి ఉందని రియలైజ్ అవుతాడు. అదే తన బ్యాగ్‌లో ఉన్న మొబైలు. వెంటనే పంటితో బ్యాగ్ చిప్పు లాగి ఓపెన్ చేస్తాడు. గాయపడిన చేతి నొప్పిని భరిస్తూ బ్యాగ్ లోపల చేయి పెట్టి ఆ ఫోన్ బయటికి తీస్తాడు. ఇక్కడే ఒక ట్విస్ట్ వస్తుంది. ఆ ఫోను అప్పటికే సముద్రపు నీళ్ళల్లో తడిచిపోయి పూర్తిగా పాడైపోతుంది. అది చూసి హీరో ఆశలన్నీ గల్లంతైపోతాయి. ఇంకా చేసేదేమీ లేక నిస్సహాయంగా ఆకాశం వైపు చూస్తాడు. సరిగ్గా ఇదే సమయంలో మైండ్‌లో ఒక లాజిక్ రన్ అవుతుంది. ఇట్లాగే ఇక్కడే కూర్చుంటే సముద్రపు నీరు పెరిగి ఆ రాయిని ముంచేస్తుంది. అప్పుడు చావు గ్యారంటీ అని అర్థమవుతుంది. అందుకే మళ్ళీ తనని తాను కంట్రోల్ చేసుకుంటాడు. ఒంటి మీద ఉన్న బట్టలు చించేసి గాయపడిన చేతికి గట్టిగా కట్టుకుంటాడు. తర్వాత ఎటైనా వెళ్ళడానికి దారి ఉందేమో అని చుట్టుపక్కల వెతుకుతాడు. ఎటు చూసినా ఎండిపోయిన బండరాలు మాత్రమే కనిపిస్తాయి. అయితే కొద్ది దూరంలో ఒక ఇసుక తిన్నె కనిపిస్తుంది. ఎలాగైనా అక్కడికి చేరితే ప్రాణాలు దక్కొచ్చు అని ఆశిస్తాడు. వెంటనే తన వస్తువులన్నీ తీసుకొని చాలా కష్టపడి ఆ రాయి అంచు వరకు దేక్కుంటూ వెళ్తాడు. ఒక్క ఉదుటున సముద్రంలోకి దూకేస్తాడు. పనిచేస్తున్న ఆ ఒక్క చేతి సహాయంతోనే తనకున్న శక్తిని మొత్తం కూడగట్టుకుని ఆ ఇసుక వైపు ఈదుతాడు.
నార్మల్ టైంలో అయితే ఆ దూరం అతనికి ఒక లెక్క కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. హీరో నడుము కింది భాగం పూర్తిగా పడిపోతుంది. దానికి తోడు ఒకే చేత్తో ఈదాల్సి వస్తుంది. దాంతో అతని ఓపిక మామూలు కంటే చాలా రెట్లు వేగంగా తగ్గుతుంది. కొద్దిసేపటికే పూర్తిగా అలసిపోయి ముందుకు వెళ్ళడానికి ఏమాత్రం శక్తి లేక ఆగిపోతాడు. ఒక భయంకరమైన రాయిలాగా బాడీ నెమ్మదిగా నేలలోకి మునిగిపోతూ ఉంటుంది. సరిగ్గా చావు దగ్గర పడింది అనుకోగానే ఒక్క ఉదుటన మెలకువ వస్తుంది. లోపల నుంచి ఎక్కడ లేని బలాన్ని తెచ్చుకొని మళ్ళీ నేలపైకి వస్తాడు. ఆ తర్వాత తనలో మిగిలి ఉన్న ఆఖరి శక్తితో ఎలాగోలా ఒడ్డుకి చేరుకుంటాడు. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు అనుకునే లోపే ఒక పెద్ద అల వచ్చి అతన్ని మళ్ళీ సముద్రంలోకి లాగేస్తుంది. బాడీ మొత్తం సహకరించకపోయినా కూడా ప్రాణాల మీద ఆశతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ గివప్ ఇవ్వకూడదని హీరో రెడీగా ఉండడు. తనకున్న శక్తితో దగ్గరలో ఉన్న ఒక రాయి దగ్గరికి ఈదుతాడు. వెంటనే తన బ్యాగ్ తీసి దాని స్ట్రాప్ ఆ రాయికి తగిలేలా బలంగా విసురుతాడు. అదే తన లాస్ట్ హోప్ అన్నట్లు దాన్ని గట్టిగా పట్టుకుంటాడు. భయంకరమైన అలలు వచ్చి బాడీని గుద్దుతూనే ఉంటాయి. అలా ఎంతసేపు గడిచిందో తెలియదు. చివరికి సముద్రం శాంతిస్తుంది. దాంతో మరోసారి చావు అంచుల దాకా వెళ్ళి బయటపడతాడు. అయితే అప్పటికే ఒక తెలివైన పక్షి ఎగురుకుంటూ వచ్చి అతని చెయ్యి గాయం నుంచి ఒక మాంసం ముక్కను లాక్కుంటుంది. ఆ భయంకరమైన పెయిన్కి హీరో ఒక్కసారిగా ఉలికి పడతాడు. వెంటనే చెయ్యి ఊపి ఆ పక్షిని భయపెట్టి పంపించేస్తాడు. తర్వాత తనకున్న బలంతో ఆ స్ట్రాప్ని తెంచేసి కింద పడతాడు. అక్కడి నుంచి నెమ్మదిగా ఆ ఇసుక వైపుకి దేక్కుంటూ వెళ్తాడు. కొన్ని గంటల పాటు కష్టపడి అటుగా వెళ్ళే టూరిస్టులకు స్పష్టంగా కనిపించేలా ఇసుకలో ఒక పెద్ద SOS సైన్ గీస్తాడు. తర్వాత కాళ్ళ దగ్గర ఇసుకలో ఒక చిన్న గొయ్యి తవ్వుతాడు. తన దగ్గర ఉన్న టిన్ పాయిల్ని అందులో పరిచి దాహం తీర్చుకోవడానికి తన యూరిన్ని ఫిల్టర్ చేసి తాగుదామని ప్లాన్ చేస్తాడు. కానీ నడుము ఎముకలు దారుణంగా విరిగిపోవడం వల్ల యూరిన్కి బదులు రక్తం వస్తుంది. దాంతో అది తాగడం అసాధ్యమని అర్థమవుతుంది. తర్వాత సడన్గా సముద్రం మీద పెద్ద వర్షం రాబోతున్నట్లు ఉరుముల సౌండ్ వస్తుంది. అది చూసి వెంటనే మిగిలిన పాయిల్ని ఆ గొంతులో పరిచి వర్షపు నీళ్లు పట్టడానికి దగ్గరలో దొరికిన ఒక కప్పును పెడతాడు. ఇంకా వర్షం పడి కప్పు నిండుతుందని చాలా రిలీఫ్గా ఆకాశం వైపు చూస్తాడు. కానీ చాలాసేపు ఉరిమిన మబ్బులు చివరికి కొన్ని చుక్కలు మాత్రమే రాలుస్తాయి. ఆశ్చర్యంతో ఆ కప్పు తీసి చూస్తాడు. అది పూర్తిగా ఖాళీగా ఉంటుంది. అయినా సరే ఆశ వదులుకోకుండా ఆ పాయిల్ని తీసుకుని గట్టిగా నోట్లో పిండుకుని చీకుతాడు. అప్పుడు కూడా ఒక్క చుక్క నీరు రాదు. ఈ నిరాశ అతన్ని పూర్తిగా కుంగదీస్తుంది. చేసేదేం లేక నేల మీద కూర్చొని చాలాసేపు ఏడుస్తూనే ఉంటాడు. చివరికి ఈ దారుణమైన నిజాన్ని బలవంతంగా యాక్సెప్ట్ చేస్తాడు. తర్వాత మరుసటి రోజు ఉదయం సడన్గా ఒక ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్ విని ఉలిక్కిపడి లేస్తాడు. ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందా అని చుట్టుపక్కల వెతికితే ఇసుకలో కూరుకుపోయిన తన మొబైల్ కనిపిస్తుంది. స్క్రీన్ మీద వాళ్ళ అమ్మా నాన్నల ఫోటో చూసి ఎమోషనల్ అయిపోతాడు. గత కొద్ది రోజులుగా తాను పడుతున్న నరకాన్ని మొత్తం వాళ్ళకి చెప్తాడు. ఎలాగైనా వచ్చి తనని కాపాడమని బ్రతిమలాడుకుంటాడు. కానీ అవతల వైపు నుంచి కేవలం గొంతు తెగిపోతున్న వాయిస్ మాత్రమే వినిపిస్తుంది తప్ప ఎలాంటి క్లియర్ ఆన్సర్ రాదు. అప్పుడే హీరోకి అసలు నిజం అర్థమవుతుంది. విపరీతమైన డీహైడ్రేషన్ వల్ల మైండ్ కంట్రోల్ తప్పి భ్రమపడుతున్నట్లు రియలైజ్ అయిపోతాడు. ఇంకా ఈరోజు తను బ్రతకడం కష్టం అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఆ ఫోన్ చూస్తూనే తన ఫ్యామిలీకి లాస్ట్ గుడ్ బై చెప్పేస్తాడు. పూర్తిగా అలసిపోయి చావు కోసం ఎదురు చూస్తూ అలా ఇసుకలో పడుకుంటాడు. అప్పటికే తన ఒంటి మీద ఉన్న గాయాలు కుళ్ళిపోవడంతో ఆ వాసన పసిగట్టిన సముద్రపు పక్షులు అతని ప్రాణం ఎప్పుడు పోతుందా ఎప్పుడు పీకుతుందామని చూస్తూ ఉంటాయి. సరిగ్గా అదే సమయంలో సముద్రం మీద సడన్గా ఒక షిప్ నీడ కనిపిస్తుంది. దాంతో హీరోలో మళ్ళీ ఆశ చిగురిస్తుంది. బహుశా చావుకి ముందు కనిపించే భ్రమయమో అనిపించినా సరే ఆ ఛాన్స్ని వదులుకోవడానికి ఇష్టపడడు. ఇంటి దగ్గర తన కోసం ఎవరో ఒకరు ఎదురు చూస్తూ ఉంటారు కదా అనే ఒకే ఒక థాటుతో పక్కనే ఉన్న సగం విరిగిపోయి ఉన్న ఒక సర్ఫ్ బోటుని పట్టుకుని ఏమాత్రం ఆలోచించకుండా సముద్రంలోకి వెళ్తాడు. బలమైన అలలు అతన్ని మళ్ళీ మళ్ళీ ఒడ్డుకేసి కొడుతున్నా కూడా గివప్ ఇవ్వాలన్న థాట్ కూడా రానివ్వడు. అలా కంటిన్యూగా కష్టపడి ఫైనల్గా ఆ పెద్ద అలలని దాటుకుని లోతైన సముద్రంలోకి వెళ్తాడు. కానీ తీరా చుట్టుపక్కల చూస్తే ఎటు చూసినా నీళ్లు తప్ప ఆ షిప్ ఎక్కడా కనిపించదు. ఇది చూసిన తర్వాత అతని మొహంలో కోపానికి బదులు విచిత్రమైన ప్రశాంతత కనిపిస్తుంది.
వస్తుంది. నెమ్మదిగా కళ్ళు మూసుకొని ఆ సర్ఫ్ బోటు మీద నుంచి జారిపోయి అలా సముద్రంలోకి మునిగిపోతూ ఉంటాడు. ఇక్కడే స్టోరీలో అసలైన మిరాకిల్ జరుగుతుంది. సడన్‌గా నిజంగానే ఒక షిప్పు అక్కడికొస్తుంది. అందులో ఉన్న ఒక రెస్క్యూ వర్కర్ నీళ్ళలోకి దూకి స్పృహ కోల్పోయిన ఆ హీరోని బయటికి లాగుతాడు. ఆ తర్వాత డాక్టర్లు చాలా కష్టపడి ట్రీట్మెంట్ చేయడంతో హీరో మళ్ళీ కోలుకుంటాడు. నిజానికి ఇది రియల్ లైఫ్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని తీసిన స్టోరీ. ఎంత కష్టమైన సిచ్యువేషన్ వచ్చినా కూడా మన మైండ్ సెట్ స్ట్రాంగ్‌గా ఉంటే ఏదో ఒక దారి దొరుకుతుందని ఈ హీరో ప్రూవ్ చేశాడు. అందుకే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా సరే ఎప్పటికీ ఆశ వదులుకోకూడదు. ఎందుకంటే ఆ ఆశే మనిషికి మళ్ళీ ప్రాణం పోస్తుంది. సో, ఈ సీన్‌తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.